తెలంగాణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో 5 జిల్లాల్లోని పాఠశాలలకు ఇవాళ రేపు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలల్లోనూ ఇవాళ రేపు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 3 రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్ కు హెలికాప్టర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. హైదరాబాద్ లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నీటిపారుదల శాఖలో అన్ని విభాగాల్లో ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాల్వలతో పాటు చెరువులపై నిఘా పెంచాలని ఆదేశించారు. విపత్తుపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని ఉత్తమ్ ఆదేశించారు. రైట్కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుప్రియ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో అయితే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు నుంచి 3 రోజుల వరకు అయితే భారీ వర్షాలు పడతాయని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికైతే జిల్లాలతో పాటు నగర వ్యాప్తంగా చూస్తే అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రాకి సంబంధించి కూడా అధికారులు అయితే బల్దియాలోకి దిగి అయితే ఎక్కడికక్కడ అయితే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికక్కడ అయితే వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడైతే మనకు వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కూడా అలర్ట్ గా ఉంటూ ఉన్నారు అధికారులు. అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ అన్ని జిల్లాల కలెక్టర్ల ఉన్నత అధికారులతో మీడియా కాన్ఫరెన్స్ ని నిన్న నిర్వహించారు. రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురవస్తాయన్న నేపథ్యంలో అయితే ఇన్ఛార్జ్ మంత్రులకు, ఉన్నత అధికారులకు ముందస్తు చర్యలపై అయితే దిశానిర్దేశం చేశారని చెప్పాలి. ఇంకా హైదరాబాద్ వరదలపై హైడ్రా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. 24 గంటలు అందుబాటులో ఉండాలి. అత్యవసర సమయంలో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఏర్పాటు చేయాలి. రాబోయే 72 గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికీ అప్పుడు అప్రమత్తం చేయాలని కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా సమాచారం కంట్రోల్ రూమ్ కి చేరుకునేలాగా మాత్రం ఉండేటట్టు కూడా చూసుకోవాలని అయితే సీఎం అయితే ఆదేశించారు. ఇక ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేసి 24 గంటలు అందుబాటులో ఉండే కూడా చూసుకోవాలని అయితే ఇటు సీఎం అయితే ఇప్పటికైతే ఆదేశించారు. ఇక నగరంలో కూడా చూస్తే అయితే ఒక్కసారిగా అయితే వాతావరణంలో కూడా మనకు చల్లదనం ఏర్పడింది. ఒకసారిగా ఇంకా మరో 2 గంటల తర్వాత అయితే భారీ వర్షం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. లేదంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల మధ్యలో మాత్రం నగర వ్యాప్తంగా అయితే ఈరోజు భారీ వర్షం అవుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని జిల్లాలో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ లో అయితే వర్షం మొదలైంది. తేలికపాటి వర్షం పడుతుంది. మధ్యాహ్నం నుంచి మాత్రం భారీ వర్షాలు పడతాయని కూడా అధికారులు చెప్పడంతో మాత్రం అందరూ నగరంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. అయితే ఆఫీసర్స్ కూడా సాఫ్ట్వేర్, ఐటీ ఉద్యోగులు మాత్రం వర్క్ ఫ్రం హోమ్ చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుప్రియ.